ఒకప్పుడు ఏదైతే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్ళటం, వాస్తవంగా రష్యాని రెచ్చగొట్టడం కోసం ఉక్రెయిన్‌ని ముందు పెట్టి అమెరికా, యూరప్ దేశాలు కథ నడిపించడం, నాటోలో చేర్చుకుంటాం, యూరోపియన్ యూనియన్‌లో చేర్చుకుంటాం అంటాం. దానికి రష్యా వద్దంటాం. నువ్వెవరు చెప్పడానికంటూ జెలెన్స్కీ అడ్డం తిరగటం, జెలెన్స్కీకి అండగా ఉంటూ అతన్నేదో దాంట్లో ఉక్రెయిన్‌ని అందులో పెట్టబోతున్నట్టు నటించి, చివరికి బాగా రష్యాని రెచ్చగొట్టడం, దాంతో రష్యా ఎళ్లి యుద్ధం ప్రారంభించడం, దాంతో ఆనాటి నుండి ఈనాటి వరకు యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి పరిణామం చూస్తున్నాం. ఆ టైంలో రష్యాని కంట్రోల్ చేయడానికి బైడెన్ టీం తీసుకొచ్చినటువంటిదే ఆర్థిక ఆంక్షలు, రష్యా మీదన ఆర్థిక ఆంక్షలు. అందులో భాగంగా రష్యాకి సంబంధించినటువంటి అమెరికా లేదా యూరప్ దేశాలకు సంబంధించిన సంస్థలు ఇంక్లూడింగ్ కేఎఫ్సి, స్టార్బక్స్తో సహా అన్నిటినీ వెనక్కి వచ్చేయమంటాం. వాళ్ళందరూ అక్కడ ఉన్న ఫలంగా అక్కడ వాళ్ళకి అమ్మేసుకుని వెళ్ళిపోవడం ఇదంతా చూసాం. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిన తర్వాత మళ్ళీ అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు రష్యాలో వ్యాపారం ప్రారంభించడానికి రెడీ అవుతున్నాయి. ఓ పక్కన అమెరికాలో రెసిషన్ ఇంపాక్ట్ నేపథ్యంలో రష్యా మార్కెట్ని క్యాప్చర్ చేసుకునే అడుగులు వేస్తున్నాయి.